మా నాయకుడు. హాయ్ గైస్, వెల్కమ్ టు రిస్కర్ గేమింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అనుకుంటున్నాను. అయితే మన ఛానల్కి వచ్చిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే అప్పుడే మీకు ప్రతి వీడియో వస్తుంది. మీ ఫ్రెండ్స్కి వీలైనంత వరకు షేర్ చేయండి. మనమైతే బిఆర్ ర్యాంక్ స్టార్ట్ చేస్తాం. బిఆర్ ర్యాంక్ వచ్చేసేటప్పటికి మనం ల్యాండ్ అయితే అయిపోయాం. ఇక్కడ చాలామంది అయితే దిగారు. ఆల్రెడీ మనకు ఒక ఎనిమిది కనపడ్డాడు, బట్ ఆడిని ఇగ్నోర్ చేసాం ఎందుకంటే ఆడే మన దగ్గరకు వచ్చేస్తాడు ఇప్పుడు చికెన్ దొరికిన వెంటనే. ఇక్కడ చాలా మంది ఎనిమిస్ దిగారు. బ్లూ జోన్ కదా, మనకి ఎనిమిస్ ఎక్కువే ఉంటారు. దాన్ని బట్టి మనం ఆడుకోవాలి. ఒకరిని కొట్టేటప్పుడు ఇంకొకరు ఎక్కడ కొడుతున్నాడో ప్రతిసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. ఫ్రీ ఫైర్ అంటే నార్మల్ గేమ్ కాదు, జాగ్రత్త ఆడాలి. అలాగే మనం ఫుల్ కిల్ చేస్తాం. ఎవడొకడు కిల్ ఎత్తేస్తాడు అని ఫుల్ కిల్ చేయగానే పైన ఒకడు ఉన్నాడు, అండ్ దొరకడాడు. అండ్ వదిలేద్దాం. అండ్ వదిలేసి మనం ఇటు సైడ్ ఉన్నారు కదా, వీళ్ళ దగ్గరికి వెళ్దాం. ఇక్కడ ఒకడు ఉంటాడో, నాకు వీడు ఫస్ట్ కనపడదు. ఇక్కడ ఫైరింగ్ అయింది కదా, ఆడి దగ్గరికి వెళ్దాం మనం. ఇక్కడ ఎవడో మెడికిట్ వేసుకుంటున్నాడు కానీ నేను చూడలేదండి, షాక్ అయ్యాను ఒకసారి. ఓ మై గాడ్, ఇందులో ఫ్రీ కిల్ అయితే పనైంది మనకి. డ్యామేజ్గా ఉన్నాడు. నేను ఆల్రెడీ ఇక్కడ చాలామంది ఎనిమిస్ ఉన్నారు. మీకు కొంచెం వాయిస్ అనే ఇబ్బంది వస్తే అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం నాయిస్ అయితే ఉండొచ్చు, ఎందుకంటే నేను ఉన్న ఏరియా వేరే ఏరియా, మన ఊర్లో లేను, వేరే ఊరికి వచ్చాను. కొంచెం నాకు కూడా కొంచెం కాఫ్ అయితే పట్టేసింది, రొంప పట్టేసి కొంచెం హెడేక్గా ఉంది. ఇది 2 days అయింది వీడియో రికార్డ్ చేసి, కానీ ఇవాళ అప్లోడ్ చేస్తున్నాను. నెక్స్ట్ OP49లో కొత్త మ్యాప్స్ కట్ట వచ్చింది కదా, అది కూడా ర్యాంక్ గేమ్ ప్లే మీకు అప్డేట్ చేద్దాం. కొత్త మ్యాప్ ఎక్స్ప్లోర్ చేసి వీడియో పెడదాం. అయితే హెడ్షాట్ అయితే కొట్టేసాం. హెడ్షాట్ కొట్టేసి ఇక్కడ ఇద్దరిని ఫుల్ కిల్ చేసేలా, ఎందుకంటే ఇక్కడ ఎనిమిస్ ఇంకా ఎక్కువ ఉన్నారు కదా. మనకి బ్లూ జోన్ అనేటప్పటికి చాలామంది ఎనిమిస్ దిగారు. వాళ్ళందరూ మనల్ని చెక్కుతారు. ఒకరిని చెక్కేటప్పటికి ఇద్దరు ఒకసారి వచ్చేసారు. అలాంటప్పుడు మనం కంగారు పడి మిస్టేక్ చేయకూడదు, జాగ్రత్తగా ఆడితే అయిపోద్ది. లాబీ కూడా ఇదేమి నార్మల్ లాబీ ఏం కాదు, మంచి లాబీయే. ఎందుకంటే మనం ర్యాంక్ పుష్ టైంలో మనకి ప్రతి ఒక్కడు గట్టివాడు వస్తాడు. మనకి మ్యాక్సిమం ప్రో ప్లేయర్సే వస్తారు. అందుకే మనం ఆచితూచి ఆడాలి జాగ్రత్తగా. అప్పుడప్పుడు నూపుగలు కూడా వస్తారు. ఇప్పుడు వచ్చాడు చూడండి నూపుగల్లాగా, లేదంటే బాటిగలు కూడా వస్తారు. ఆడు చూసారా మరి, ఆడే ఏం బాటిగడు కాదు, కానీ సమ్ టైమ్స్ ప్రో ప్లేయర్ కూడా బాట్ అయ్యే సిచ్యువేషన్స్ ఉంటాయి కొన్ని కకృతికి. అందుకే మనం జాగ్రత్తగా ఆడాలి. కిల్ కకృతి గురించి కసిగా వెళ్ళిపోయామంటే ఇలాగే జరుగుద్ది. ఆ డ్యామేజ్ చేసాడు ఫుల్గా, అందుకే నా మీదకి రష్ చేసి వచ్చేసాడు. ఆడు వెయిట్ చేసి ఆడుంటే నన్ను కొట్టేయచ్చేమో, కానీ ఆడు కంగారులో అలా అయిపోయాడు. మన జెర్రీ అయితే రివైవ్ ఇస్తున్నాడు. రివైవ్ ఇచ్చేసిన వెంటనే మనం అయితే ల్యాండ్ అయిపోదాం. ల్యాండ్ అయిపోయిన వెంటనే మళ్ళీ మనం వేట మొదలెడదాం. జెర్రీ బాయ్ అయితే సక్సెస్ఫుల్లీ రివైవ్ అయితే చేసాడు. రివైవ్ అయితే అయిపోయాం, కానీ మనకి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. అలాగే మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన కంటెంట్ మనకి తక్కువ ఏముండదు, మీకు కంటెంట్లో ఏమాత్రం తక్కువ ఉండదు. పెద్ద ప్లేయర్కి మించి ఉంటుంది కంటెంట్, కానీ మీరు సపోర్ట్ చేయండి. నెంబర్స్ తక్కువ అనొచ్చు, కానీ గేమ్ ప్లే సబ్స్క్రైబర్స్ అయితే మీకు అంతకు 1 million ఉన్న దాని మీద మించి పెట్టమన్నా పెడతాను. నా డివైస్ కూడా అంత సపోర్టివ్గా ఏం లేదు నాకు. ఇవన్నీ మీరు తీసుకుని కొంచెం పరిగణలోకి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఒకడైతే మనం చెక్ చేస్తూ ఉన్నాడు. ఆడు డ్యామేజ్ చూసారా, ఎప్పుడైనా సరే డ్యామేజ్ అయితే కకృతిగల్లా వచ్చేస్తారు. ఆడు కకృతిగల్లా వచ్చాడు కాబట్టి నాకు దొరికాడు, లేదంటే నేనే అయిపోవాలి. ఆడు వాల్ వేసుకుని వచ్చేస్తే మీదకి, అప్పుడు ఆడికే 100% ఛాన్స్ ఉంటుంది, నాకు 1% ఛాన్స్ ఉంటుంది. ఆ 1% ఛాన్స్ ఒక్కోసారి లక్క కొద్ది వర్కౌట్ అవుద్ది, సమ్ టైమ్స్ నాట్ వర్క్. అన్నిసార్లు మనకు కూడా లక్క కలిసి రాదు. ఇది లక్క వల్ల ఏం కాదు, మనం గేమ్ ప్లే ఉండాలి కదా. మనకి స్కిల్ ఏంది, మనం ఆడొచ్చి మనకు బుర్ర డైరెక్ట్ ఇచ్చిన మనం కొట్టలేం కదా. స్కిల్ అయితే ఉండాలి మనకి, మెయిన్ స్కిల్. ఆ స్కిల్ పట్టుకుని నెక్స్ట్ మనం ఆ లక్కను కూడా ఉపయోగించుకుంటే యూ విల్ బీ ఆల్ రైట్, యూ విల్ బీ లెజెండ్. ఇంకా ఏమైనా అనుకోవచ్చు, ఎక్సెట్రా. అలాగే అయితే మనకి ఇప్పుడు ర్యాంక్ ఎక్కువ ఉంది కదా, కొంచెం ర్యాంక్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే లాబీలో 40 players వరకు మీకు ప్రో ప్లేయర్సే పడవచ్చు. మేబీ 1 or 2 మీకు నోబ్స్ అయితే పడవచ్చేమో, కానీ నోబ్స్ అంటే వాళ్ళు ఏం నోబ్స్ కాదు, వాళ్ళే తక్కువ అంచనా వేయకండి. వాళ్ళన్న రోజు వాళ్ళు ఒక చేతితో గెలిపించేస్తారు గేమ్. కొంతమంది డివైస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంతమందికి చాలామందికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటికి స్కిల్ ఉండి డివైస్ బాగోని వాళ్ళు కూడా ఉంటారు. అవన్నీ మనం
ఆలోచించాలి కదా. అన్ని నూబ్ అనే కూడా చాలామంది లాబీలోకి వస్తే నూబ్ గడి ఆడి అని కొంతమందిని తిడతారు. అది ఎప్పుడైనా తప్పన్నాం అంటే నువ్వు కూడా ఒకప్పుడు నువ్వే అప్పుడంటే గేమ్ ఆడేస్తున్నావు, కానీ అది గుర్తుపెట్టుకు. నువ్వు ఎవరినైనా తిట్టేటప్పుడు ఆలోచించాలి మనం. ఇక్కడైతే ఎనిమిది వచ్చాడు క్రిమినల్ ఒకప్పుడు అయితే వట్టలోనికేవి, ఇప్పుడు ఏం లేదు అంతా మొత్తం చెత్త చేసాడు ఫ్రీ ఫైర్ని. క్రిమినల్ అంటే ఒకప్పుడు మేము వట్టలోనికేవి క్రిమినల్ అంటే, ఇప్పుడు కూడా కొంచెం క్రిమినల్ క్రేజ్ ఏం పోలేదులేండి, ఉంది క్రేజ్. ఎందుకంటే ఇంకోసారి ఇస్తే ఆ క్రేజ్ కూడా పోతుంది, ఉన్న క్రేజ్ కూడా. అంటే లిమిటెడ్గా ఉంటేనే దాని విలువ, అది అన్లిమిటెడ్ చేస్తే ఎలాగ ఉంటుంది. ఇప్పుడు చూడండి రూమ్ కార్డ్స్ ఒకప్పుడు ఆడేటప్పుడు ఎలా ఉండేవి, ఇప్పుడు రూమ్ కార్డ్స్ 24 hours ఇచ్చేసాడు. అప్పుడు రూమ్ ఆడే వాళ్ళు తక్కువ అయిపోయారు, రూమ్ కార్డ్స్ ఎక్కువైపోయినాయి. అదే లిమిట్లో ఉన్నప్పుడు అరే నా దగ్గర రూమ్ కార్డ్ ఉంది రారా అనేటప్పటికి వీడు వచ్చేసేవాడు, ఎవడో రావట్లేదు. ఎందుకంటే రూమ్ కార్డ్స్ 24 hours ఫ్రీ ఇచ్చేసాడు. అప్పట్లో రూమ్ కార్డు మిస్ అయితే మళ్ళీ ఛాన్స్ దొరకదనే భయం ఉండేది, ఆడటానికి వచ్చేవాళ్ళు అందరూనే, ప్రతి ఒక్కడికి అన్న ఉండేది. ఇప్పుడేమో 8 players చేస్తే 8 playersలో 3 players వస్తారు, ఉన్న 5 players నో రెస్పాన్స్ అలా ఉంటుంది. అది ఎండ్ ఆఫ్ ద డే అలా ఉంటుంది అన్నమాట గేమ్. ఎనిమిస్ వచ్చేసేటప్పటికి మనం జెర్రీ బాయ్ అయితే కాయిన్స్ టచ్ చేసాడు, రవేకి అయితే వెళ్తున్నాడు. ఈలోగా ఈ బ్రో అయితే ఎనిమిది కొడుతున్నాడు, మనకి రవే ఇచ్చేస్తారులేండి. మనకైతే ఫోన్ వచ్చింది, ఫోన్ వస్తాం వల్ల ఎనిమిది అయితే కిల్ చేసాడు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టండి. మన గేమ్ ప్లే ఏమాత్రం తగ్గదు, జెన్యూన్ స్ట్రీమర్ అవ్వచ్చు. ఎందుకంటే మీకు సపోర్ట్ చేయాలి ఏదైనా అవ్వాలంటే. ఇప్పుడు దాకా పూల మందిని సపోర్ట్ చేశారు, అందులో నేను ఎంత చెప్పండి, పెద్ద వాళ్ళందరినీ సపోర్ట్ చేసే వాళ్ళు. ఒకప్పుడు నా స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళనే, నన్ను కూడా సపోర్ట్ చేయండి మీకు వీలైనంత వరకు. నేను కూడా మీకు సాటిస్ఫై అయ్యేలాగా కంటెంట్ పెడతాను. మీకు నచ్చకపోతే కామెంట్ సెక్షన్ ఉంది, పెట్టండి. అక్కడ కామెంట్ సెక్షన్లో పెడితే నేను ప్రతి దానికి రెస్పాన్స్ అయ్యి మీకు ఎలా కావాలో అలా వీడియో చేస్తాను. నన్ను సపోర్ట్ చేశారంటే ఎవరో చూపించిన హై లెవెల్ గేమ్ ప్లే చూపిస్తాను, మీకు ఎడిటింగ్లో కూడా చూపిస్తాను, మీకు హై ఇంపాక్ట్ ఇస్తాను నా నుంచి నేను. అది నాకు బాగా తెలుసు, కానీ సపోర్ట్ అనేది నా చేతిలో లేదు కదా. నా చేతిలో ఉన్నది ఏంటి, మీకు నచ్చిన కంటెంట్ పెట్టాలి, అది నేను ప్రూవ్ చేసుకుంటాను. మీకు నచ్చకపోతే కామెంట్ చేయండి, కంప్లైంట్ చేయండి. ఇప్పుడు చూడండి మా జెర్రీ తిడతాడు. క్లిప్ ఎందుకు వేసానంటే ఆ క్లిప్ ఎందుకు నాకు నచ్చింది, అందుకే వేసాను. అది మా వాయిస్ రికార్డ్ అవ్వట్లేదు, ఎందుకంటే మాకు రికార్డ్ అవ్వద్ది చెయ్యొచ్చు, కానీ మాకు నాయిస్ అయితే బ్యాక్ సైడ్ ఎక్కువ వస్తుంది నా పక్కన. ఆ నాయిస్ వల్ల ఆ మాటలు కూడా మీకు గేమ్లోకి వచ్చేస్తాయి, మళ్ళీ మీరు ఇబ్బంది పడతారని నేను మా ఫ్రెండ్స్తో ఆడింది వాళ్ళ మాటలు కట్టి ఏమీ రికార్డ్ చేయట్లేదు. అది రికార్డ్ చేస్తే ఇంకా వీడియో సూపర్ ఉంటుంది, ఎందుకంటే మా కన్వర్జేషన్ అనేది ఫుల్ ఫన్ మీద ఉంటుంది, ఫుల్ ఫైర్ మీద కూడా ఉంటుంది. అలాగే ఇక్కడ దిగిన ల్యాండ్ జెర్రీ అయితే రివైవ్ ఇచ్చేసి ఇక్కడ ల్యాండ్ అయ్యేటప్పటికి మనం ఫుల్లీ రివైవ్ అయితే అయిపోయాం జెర్రీ దయ వల్ల. ఇక్కడైతే బిజోన్ అయితే దొరికింది, ఫుడ్ స్టాప్స్ అయితే వస్తున్నాయి. ఇంకా 11 11 అయితే ఉంది. ఎనిమిస్ కనబడట్లేదు మనకి, మొత్తం హైడ్ అయిపోయారు, ఎందుకంటే లాస్ట్ జోన్ కదా ఇది, హైడ్ అయిపోతారు. కొంతమంది రష్ కూడా చేస్తారు, ఇలాంటప్పుడే పైనుండి వచ్చిన వాడిని చెక్ చేసుకోవాలి. నక్కి తొంగి ఆడతారు ఇప్పుడే, అందుకే జాగ్రత్తగా చూసుకోవాలి, లేదంటే చెక్కి పొడిని చేసి పంపేస్తారు. అందుకే మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆడితే బాగుంటుంది. చూద్దాం గాలోడి దగ్గర పుష్కర్స్, కానీ గాలోడి అయిపోతాడు అనుకుంటే జెర్రీగడికి రివైవ్ ఎనిమిది కొడదాం అనేటప్పటికి మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ నాకు వేసుకుంటాడు రివైవ్ వద్దామని. అందుకే కాయిన్స్ లేవు నా దగ్గర, రివైవ్కి వెళ్ళిపోయాను. ఫోన్లో మనవాడికి వాలేద్దాం, మనవాడైతే సెల్ఫ్ రివైవ్ అయిపోయాడు, పర్లేదు. మనవాడు రివైవ్ ఇచ్చేస్తాడు అనుకుంటలేండి, కాయిన్స్ ఇద్దాం అనుకున్నాను, ఇచ్చేసినాడు. ఎక్కడైతే ఎనిమిస్ ఉన్నారు నేట్స్ చేస్తున్నాను, నాకే కరెక్ట్ టైంకి ల్యాగ్ అయిపోతుంది ఫోను. మీదకి యుద్ధం చేద్దాం, లేదంటే వాళ్ళ మన మీద యుద్ధం చేస్తారు. మనకే అడ్వాంటేజ్ పైన ఉన్నాం కదా, అందుకే వాళ్ళ మీదకి అటాక్కి వెళ్దాం. అటాక్కి వెళ్ళేటప్పటికి మా వాడు ఎక్కడ అది ఉంది ఇది ఉందని పిలుస్తారు, కానీ ఈడేమో వాలేసి మరీ దొబ్బేస్తున్నాడు. సరే అయితే ఇంకేం చేస్తాం, మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోదాం. ఏం లేవు ఇక్కడ పిండి పొడు, మళ్ళీ మనం యథావిధి ప్లేస్లోకి వెళ్ళిపోదాం. అక్కడ ఏమన్నా ఎనిమిస్ ఉన్నారేమో కొట్టుకోమో, వాళ్ళు అక్కడ ఎనిమిస్ ఉన్నారా మరి వాళ్ళు
అంత క్యాంప్ వేస్తున్నారు నాకు అర్థం అవ్వట్లేదు. అందుకే క్యాంప్ వేసే వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి, లేదంటే మళ్ళీ చెక్కేస్తారు మామూలు చక్రం. అయితే నా కొడుకులు హైడౌట్ కింద దాక్కున్నారు. గ్లోవల్స్ అయితే కనిపిస్తున్నాయి. మన ఆకాష్ బ్రో అయితే రష్కి వెళ్ళాడు. మనం వెళ్ళొద్దండి, ఎందుకంటే మనకు ల్యాగ్ అయిపోతుంది. ఇలాంటప్పుడు వెళ్ళామంటే మనకి చెక్కేస్తాడు ఆడే, అది కన్ఫర్మ్ అని నాకు బాగా తెలుసు. అది ఫుల్ డ్యామేజ్ చేస్తున్నాడు. అయితే నేడైతే వేస్తున్నాడు, ఎందుకన్నా మంచిసాను. మనం అయితే కవర్లోకి వచ్చేసాం. కవర్లో మన ప్రాణం ముఖ్యం. మనం 8 కిల్స్ ఎలాగా చేసాం, మనం ఇంకా చేద్దాం లాస్ట్లో కిల్స్ వస్తే. అదేంటే ఇక్కడ మళ్ళీ లూటుగా కృష్ణ నాకు ఎక్కువ, అందులో డౌట్ పడక్కలేదు. నాకు నచ్చి గన్ దొరికే వరకు నేను ఎత్తుకుంటూ ఉంటున్నాను అంతే. కొడుకుని కొడుతుంటే ఎట్ట కొడదామని చూస్తుంటే వాళ్ళు వేస్తాడు. నాడు జుమ్మ వస్తున్నా సరే వేసేస్తున్నాడు. అయినా సరే వదలం కదా, కొడతానే ఉన్నాడు. అడ్వాంటేజ్ ఎక్కువ ఉంది, ఆడికి కూడా అడ్వాంటేజ్ ఉంది. అదే డ్యామేజ్ కూడా అయిపోయాడు మనవాడు. ఆడ సగం జోన్లోనే బ్లడ్ అయిపోయింది పాపం. నేను కూడా ఫస్ట్ డ్యామేజ్ చేసాను. ఇక్కడైతే మన వాడిని అయితే వేస్తారు, మనం వెళ్దాం. ఇక్కడైతే ఒకడు పారిపోతున్నాడు, కొట్టేసాను. మనం చూడలేదు. ఇక్కడ ఒకడు ఉన్నాడు, వీడు వాలేసాడు. మూల దాకున్నాడు, చూసాడు ఎంత బాగా దాకున్నాడు. అయితే వాలేసి కొట్టాం, జంప్ షాట్ కొట్టాం, అయిపోయాడు. మనకైతే 11 కిల్స్కి రావాలి, ఇంకో కిల్ రాలేదు. మేబీ ఆడు హార్జన్ అయితే వేసుకుని ఉంటాడు. అలాగే మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. లవ్ యూ, బాయ్.